అన్న అందరికి నమస్కారం. మస్తు మంది మన పెద్దోళ్ళు అయితే అంటారు కదా, ఇంట్లో కుక్కల్ని పెంచుకోవద్దురా భయ్, పెంచుకోవద్దురా భయ్ అంటారు. కానీ ఆ కుక్కల్ని ఎందుకు పెంచుకోవద్దు అనేది మాత్రం ఒక్కరు కూడా మన ఇళ్ళలో చెప్పారు. అది ఏందో చెప్తే ఈయన కథ. అసలు కుక్కల్ని ఎందుకు పెంచుకోవద్దు అంటే అవునంత విశ్వాసంగా మనుషులు ఉండరు. సారీ అంటే మనుషులతో పోల్చిన కదా తప్పు. అంటే కుక్కలకు సారీ చెప్తున్నాను నేను. ఎందుకంటే కుక్కల్ని మనుషులతో పోల్చి చాలా తప్పు పని చేసిన. ఎందుకంటే వీటికి ఉన్న విశ్వాసం మనుషులకైతే లేదు ఈ రోజులల్లా. మనం ప్రేమించే వ్యక్తులు మనం ఏ రోజైనా ఏదో ఒక మాట అయితే మనం బాధ పెడుతుంటారు. అయినా సరే వాళ్ళని మనం ప్రేమిస్తూనే ఉంటాం. అలానే ఏ రోజు కూడా మనని కొంచెం కూడా బాధ పెట్టకుండా విశ్వాసంగా ఉండే ఈ కుక్కని ప్రేమించకుండా ఏ మానవుడు ఉంటాడు చెప్పండి. అయితే ఈ కుక్కలు మన మీద చూపించే విశ్వాసానికి మనం వాటిని ఎంతో ప్రేమిస్తాం. ఈ ప్రేమించే క్రమంలో మనుషుల కంటే ఎక్కువగా కుక్కలతోనే మనం అడిక్ట్ అయిపోతాం. అయితే ఇది ఇలా నడుస్తుంటే మనం చనిపోయే ముందు చివరి క్షణంలో మనకు నచ్చిన వ్యక్తిని మన మైండ్లోకి వస్తారంట. మనం ఒక్కసారి పెట్ లవర్ అయినామంటే మనం పెంచుకున్న కుక్కలో లేకపోతే మనం ఏ పెట్స్ పెంచుకుంటామో ఆ పెట్సే మన మైండ్లోకి వస్తాయి. సో మన పురాణాల ప్రకారం ఏమంటారంటే మనం చివరిగా ఎవరిని తలుచుకుంటామో అదే జీవిలాగా నెక్స్ట్ జన్మలో పుడతామంట. అయితే మనం ఇప్పుడు కుక్కల్ని పెంచుకుంటున్నాం కదా, సో మనం చనిపోయేటప్పుడు కుక్కల్ని తలుచుకుంటాం కాబట్టి వచ్చే జన్మలో కుక్కగా పుడతామని చెప్పి మన పూర్వీకులు కానీ మన పెద్దవాళ్ళు కానీ మన ఇళ్లలో కుక్కల్ని పెంచొద్దురా అయ్యా అని చెప్తారు. కానీ ఈ రోజున సందర్భాల్లో ఈ మనిషి బతుకు కంటే కుక్క బతికి ఒక 4 సంవత్సరాలు విశ్వాసంగా పడి ఉండడం చాలా మేలు అనిపిస్తుంది నాకైతే.